ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 4/5/2025 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం, కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మళ్ళీ ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఒకటి, ఉద్యోగులకు సంబంధించి పదవి విరమణ రాష్ట్ర సర్కారు సమాలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థిక వెసులుబాటు కలగనుంది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనేది అంశాలపైన ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. సమాచారం అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఏడాది రిటైర్ కానున్న ఉద్యోగుల జాబితా, వారికి చెల్లించాల్సిన నిధుల మొత్తం వివరాలు తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉన్నటువంటి ఈ అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కార్ను వెంటాడుతున్న ఆర్థిక వనరుల కొరతనే తెలుస్తుంది. ఇప్పటికే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగులు విరమణ పొందితే ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా లేదనేది ఇక ఈ కోణంలో చర్చిస్తున్నారు. 9,000 కోట్ల వెసులుబాటు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్ళు. దీన్ని మరో ఏడాది పాటు అంటే 62 ఏళ్లకు పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగ విరమణ వయసు పెంచితే ప్రభుత్వానికి చేకూరే లాభ నష్టాలు కోణంలోనే చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటు 800 మంది ఉద్యోగులు, ఏడాదికి సుమారు 9,000 మంది ఉద్యోగులు రిటైర్ అయితే కానున్నారు. కాబట్టి వీరందరికీ బెనిఫిట్ కోసం దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేయాల్సి అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం అంతటి ఆర్థిక వనరులు సమకూరుతాయా లేదా సర్కారు ఆరా తీస్తున్నాయి. ఒకవేళ వయసు పెంచితే మాత్రం ఒక ఏడాది పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ అవసరం ఉండదని చెప్పేసి. సో ఇప్పటికే 8,000 కోట్లు పెండింగ్లో అయితే ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ హయాంలో ఎంప్లాయీస్కి ఉద్యోగుల వయసు సంబంధించి 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్ చెల్లించే ఇబ్బందులు రాలేదు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నుంచి ఉద్యోగుల విరమణ అయితే మొదలైందన్నమాట. దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. వారందరికీ చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఒక్కొక్కరికి సగటున ₹1,00,00,000 వరకు ఆర్థిక సాయం అందించాలని వర్గాలు అయితే పేర్కొన్నాయి. మరో అప్డేట్ అంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టకపోయినా అప్పుల పరంపర కొనసాగుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తాజాగా మొత్తం 1,500 కోట్ల రుణం తీసుకుంది. మంగళవారం నిర్వహించిన నివేదన ద్వారా సెక్యూరిటీ బాండ్లు పెట్టి రుణం సేకరించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. 19 ఏళ్ల కాలపరిమితికి 6.92% వార్షిక వడ్డీతో 800 కోట్లు, అదేవిధంగా 20 ఏళ్ల కాలపరిమితితో 6.92% వార్షిక వడ్డీతో 700 కోట్లు సమీకరించుకోవడం జరిగిందనమాట. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 14,000 కోట్ల రుణం కోసం ఆర్బీఐకి రేవంత్ సర్కార్ అయితే ప్రతిపాదనలు పంపింది. ఇక అందులో వచ్చేసి ఏప్రిల్లో 3 దఫాలుగా 4,400 కోట్లు, మే నెలలో వచ్చేసి 2 దఫాల్లో 4,500 కోట్లు అయితే అప్పు తీసుకుందనమాట. సో ఈ తాజాగా రుణం 1,500 కోట్లు కలిపి 2.5 నెలలో 10,400 కోట్లు సమీకరించుకోవడం జరిగిందనమాట. ఉద్యోగులకు సంబంధించి మనకు రేపు క్యాబినెట్ భేటీ అయితే ఉండబోతుంది. అందులో ప్రధానంగా డిఏలు, ఉద్యోగులకు సంబంధించి వాటిపైన చర్చించే అవకాశాలు అయితే ఉంది. కాబట్టి ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్. ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఆర్థిక నిధులు ఒకవైపు వెంటాడుతుంటే, మరో సైడ్ ఇక ఉద్యోగులకు తమకు రావాల్సినటువంటి అన్ని కూడా ప్రభుత్వం మరి ఇవ్వాల్సి అయితే ఉంది. ఇప్పటివరకు పెండింగ్లో పెట్టింది. కాబట్టి దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది